మహబూబాబాద్ జిల్లా అనంతరం గ్రామంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలను కొత్త హెడ్ మాస్టర్ గోడల అనితారెడ్డి 4 నెలల్లోనే అద్భుతంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పెయింటింగ్, ఆట వస్తువులు, కలర్ ప్రింట్ ఏర్పాటు చేసి పిల్లలకు సృజనాత్మక వాతావరణాన్ని అందించారు. ప్రారంభోత్సవంలో జ్యోతిబాపులే వారసులుగా ప్రసిద్ధి చెందిన అనితారెడ్డి మరియు సహకార దాతలకు సన్మానం చేశారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలి రోజు నాడు మేము ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఏ లేడీ టీచర్ గా ఒక్కొక్కరు అనుకుంటారేమో వాళ్ళే టీచర్లు పడిపోతారు, వస్తారు, కూర్చుంటారు, వస్తారు అనేటువంటి కానీ టీచర్లు ఎంత కృషి చేస్తే పిల్లలు బయటికి ఎంత షార్ప్గా బయటకు వెళ్తారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. 1-2 రోజులు పిల్లలు ఇంట్లో ఉంటేనే అమ్మో అనుకునే రోజులలో డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నటువంటి పిల్లలను మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమే. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఆటల్లో చెప్పిన అంశాన్ని సులభతరమైనదంటే కాదు. భిన్నమైన మనస్తత్వాలు గల పిల్లలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి పాఠాలు బోధించేది ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ లోపల 1st, 2nd క్లాసెస్ మెయింటైన్ చేయాలంటే ఎక్కడైనా చూడండి లేడీ టీచర్స్ తీసుకుంటారు. 1-2 తరగతులు జెంట్ టీచర్లు పోవడానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళిద్దరు జెంట్స్ ఉంటే తప్ప ఎక్కడన్నా లేడీ టీచర్ ఉన్నది అంటే 1st, 2nd క్లాసెస్ తప్పకుండా కూడా లేడీ టీచర్కి వేయడం జరుగుతుంది. ఎందుకంటే తల్లి ప్రేమ పిల్లలకు పంచుతూ మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను ఎలా అయితే మన పిల్లలను చూసుకుంటామో క్లాస్ లో ఉన్నటువంటి పిల్లలకు కూడా అదే తల్లి లాంటి ప్రేమను అందిస్తూ వాళ్ళను మన వైపుకి మరల్చుకున్నప్పుడే వాడు మనం చెప్పే పాఠాలను శ్రద్ధగా వినగలుగుతాడు. ఒంటిమిట్ట మండలం కోనరాజు